రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగా శరీరము నుండి నన్నెవడు విడిపించును? 25వ వచనం అమ్మ, గట్టిగా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకు, శరీర విషయములో పాపనియమునకును దాసుడనై ఉన్నాను. ఆమెన్, ఆమెన్. వాక్యం చెప్పినప్పుడల్లా మీరే చదవండి, మైక్ మీ దగ్గర ఉంది కాబట్టి. అపోస్తులైనటువంటి పౌలు ఒక కేక వేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఒక పెద్ద కేక. ఈ వ్యక్తి మతపరమైన మానవ స్థితి నుండి, లేక ఈ వ్యక్తి పతనమైన మానవ స్థితి నుండి విడుదల కోసం మొరపెడతాడు. మానవుడు ప్రతి ఒక్కడు పతనమైపోయే ఆ మార్గము గుండానే ప్రయాణం చేస్తారు. పోయిన వారం సంసోను గురించి మనం విన్నాం. సంసోను తను ఎంత ప్రతిష్ఠ చేయబడిన వాడిగా దేవుడు చేశాడో, ఆ ప్రతిష్టను మర్చిపోయి తప్పుటడుగులు వేసుకుంటూనే తన మరణానికి వెళ్ళిపోయాడు. ప్రతి మానవుడు పతనానికి అడుగులు వేస్తాడు. అయితే ఇక్కడ పౌలు పతనమైపోయిన స్థితి నుండి విడుదల కోసం మొరపెడుతున్నాడు. తర్వాత కృతజ్ఞత పూర్వకమైన స్తుతి దేవునికి చెల్లిస్తున్నాడు. ఏమన్నాడు? ఫస్ట్, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు తనను తన శరీరము నుండి విడిపిస్తాడని అతనికి తెలుసు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ధర్మశాస్త్రము నీతి కలిగినది, ధర్మశాస్త్రము ఉత్తమమైనది. దేవుని ధర్మశాస్త్రము ఉత్తమమైనది. మార్తా మరియల గురించి మనకు తెలుసు. అక్కడ ఏం రాస్తాడు అంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని అంటాడు. దేవుని ధర్మశాస్త్రము ఉన్నతమైనది కాబట్టి తన మనసులో దానిని అనుసరించాలని విశ్వాసి గుర్తిస్తాడు. కానీ అదే సమయంలో అతని పతనమైన స్వభావం, పాపం అనే బాహ్య శక్తికి సేవ చేస్తాడు. పతనమైన మానవ స్థితిని పరిశుద్ధమైన స్థితిగా, నిష్కలంకమైన వారిగా, నిరపరాధులుగా, ప్రయోజకులుగా, ప్రభు కొరకు ప్రభు ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడడానికి ఎవరు మాకు సహాయం చేస్తారు అనే ప్రశ్న. అపోస్తుడైన పౌలు కేక ఏంటండి? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! అదే అధ్యాయం 7వ అధ్యాయం 17-18 వచనాలు చదవమ్మా. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది వలనను ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. హల్లెలూయా. మారు మనస్సు పొందిన తర్వాత
కూడా ఒక వ్యక్తిలో పాపము లేని భాగం అంటూ ఏది ఉండదు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? పాపములు గాని మారు మనసు పొందిన తర్వాత కూడా పాపము లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏదో ఒక మూల, ఏదో ఒక భాగం పాపం అనే ప్రదేశం ఉండక తప్పదు. విశ్వాసి ధర్మశాస్త్రం అంతటినీ పాటించలేడు. విశ్వాసిలో ఉన్న మేలు ఏంటంటే కేవలము పరిశుద్ధాత్మ సన్నిధి ఒకటే. నేను చాలా పర్యాయాలు చెప్పాను, ఏమి నీతిమంతులమని దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఏమి యథార్థత కలిగి ఉన్నామని దేవుడు కాపాడుతున్నాడు. దేవుని సన్నిధిలో మనం ఎంత పోతున్నాం ప్రతిరోజు అని దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఏ నీతి లేదు, మనలో ఏ యథార్థత లేదు, మనలో ఎటువంటి భక్తి విశ్వాసము లేదు. అయినప్పటికీ దేవుడు పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉంది. ఆదాము పాపము వలన భూమి మీదకి మరణం వచ్చింది, శాపం వచ్చింది. భూమి మీదకి ఏదేను తోటలో ఖడ్గజ్వాలలు వచ్చాయి. అంతవరకు అవి ఉన్నాయా? భూమి మీద శాపం ఉందా? భూమి మీద మరణం ఉందా? హల్లెలూయా. ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిచాయా? పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో మానవుల్లోకి, అప్పుడు శాపం, అప్పుడు పాపం, అప్పుడు మరణం, అప్పుడు ఖడ్గజ్వాలలు వచ్చాయి. బిడ్డలారా, ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను. శరీరం మనకు ప్రధానమైన శత్రువు. శరీరం. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువులు ఎవరో అనుకోకండి. శత్రువులు ఎవరో కాదు, శత్రువులు మన, చెప్పండి గట్టిగా, మనకు శరీరమే ప్రధానమైన శత్రువు. అందుకొరకు కొన్ని విషయాలు అపోస్తలుడైనటువంటి యోహాను, చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 గట్టిగా చదవమ్మా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమను వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమునను దాని ఆశయు గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. లోకములో ఉన్నవి కేవలము పదార్థ సంబంధమైన వస్తువులు కావు. అవి మానవులు చూపే తండ్రి ప్రేమను, అంటే మానవులు దేవునిని తండ్రిగా ఎంచి ఆయనపై చూపే ప్రేమను ఒక అనుచితమైన స్థాయికి దిగజార్చి చివరికి దేవుని స్థానాన్ని ఆక్రమించుకునే స్థాయికి చొచ్చుకుని వస్తాయి. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఈ లోకములో ఉన్నవి ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తామో అవి తండ్రి స్థానాన్ని తీసేసుకుంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో భర్తను కానీ భార్యను కానీ బిడ్డలను కానీ లోకములో ఉన్నది ఏది కూడా ఎక్కువ ప్రేమించకూడదు.
అంటే ఎక్కువ ప్రేమించకూడదంటే దాని అర్థం ఏంటంటే దేవుని కంటే ఎక్కువగాని. మన భక్తి జీవితానికి ప్రామాణిక బైబిలే, వాక్యమే. ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆమెన్ ఒక వివాహ కార్యక్రమం బస్ పెట్టాం. ముక్తేశ్వరం నుండి బయలుదేరి ఇంచుమించుగా గన్నవరం మీదుగా రాజోలు పాలకొల్లు వెళ్ళాలి. ముక్తేశ్వరంలో ఎక్కేవాళ్ళు బస్సు కొంతమంది ఎక్కుతారు, అమలాపురం కొంతమంది, గన్నవరం కొంతమంది, తాటిపాక కొంతమంది అలాగ బస్సు ఎక్కారు. పాలకొల్లు పెళ్ళికి వెళ్ళారు. మరలా తిరిగి ప్రయాణమై వచ్చేస్తున్నారు. తాటిపాకలో ఎక్కిన వారు తాటిపాకలో దిగుతారు, గన్నవరంలో బస్సు ఎక్కిన వారు గన్నవరంలో దిగుతారు, అమలాపురంలో బస్సు ఎక్కిన వారు అమలాపురంలో దిగుతారు, ముక్తేశ్వర్లో బస్సు ఎక్కిన వారు ముక్తేశ్వర్లో. మీకేమర్థమైంది దీన్ని బట్టి? బాల్యము, యవనము, కౌమారము, వృద్ధాప్యము అనే దశలు, 4 దశలు ప్రతి మానవుడికి ఉంటే ఆ దశల వారీగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇప్పుడు బాల్యం రావాలి అంటే నాకు రాదు, యవనము రావాలి అంటే రాదు. ఏ వయసులో ఆ వయసు దాటి వచ్చాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి దాటి వచ్చాం, అవి దాటి వచ్చాం. యవన కాలం రాగానే వివాహం అయింది, తోడొచ్చింది. 18 సంవత్సరాలు కాపురం చేశాం. దేవుడికి ఎంతకాలము ఈ దాంపత్యాన్ని తీసుకువెళ్తాడు. అందులో ఒకరు ఆగుతారు ఏదో ఒక సమయం. అది భర్త ఆగొచ్చు, భార్య ఆగొచ్చు. ఈ ఆగే లోపల కొంతమంది బిడ్డలను దేవుడిచ్చాడు, వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసి పంపిస్తాం. మళ్ళీ కన్నది తల్లి నుండి దూరం అయ్యాం, భార్యాభర్తలు అయ్యాం, బిడ్డలను కన్నాం. బిడ్డలు పెళ్లి చేసుకుని వెళ్ళారు, భార్యాభర్తల్లో ఒకరు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు శాశ్వత కాలం ఎవరితో ఉన్నారు? మాట్లాడాలి గట్టిగా. ఎవరు శాశ్వత కాలం మనతో ఉన్నారు? దేవుడే. అందుకే ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకే ఇవ్వాలి. ఈ జీవిత యాత్రలో బస్ ఎక్కడం దిగడం జరుగుతూ ఉంటుంది. బాల్యం వచ్చింది, చదివాము. యవనం వచ్చింది, భార్య వచ్చింది. అక్కడికి కొంతకాలం ప్రయాణం చేస్తే పిల్లలు వచ్చారు. మరలా ప్రయాణం చేసి వివాహం జరిగింది. కొంచెం దూరం ప్రయాణం చేసాం, ఒకరు వెళ్ళిపోయారు. కొంచెం దూరం ప్రయాణం చేసాం, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. కొంచెం దూరం ప్రయాణం చేసాం, ఆ ఒక్కరు వెళ్ళిపోయారు. ఆరంభం నుండి అంతం వరకు కూడా వచ్చింది దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించిన ఎడల, ఎవడైనాను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వచ్చిపోయే వాటిని కాదు ప్రేమించడం, నిత్యము మనతో ఉండి వానిని ప్రేమించాలి. మన్నైనది వెనుకటి వలె భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోవును అంటాడు. దేవునితో ఉండవలసిన ఆ బాంధవ్యం, దేవునితో ఉండవలసిన సఖ్యత, దేవునితో ఉండవలసిన సహవాసం ఎప్పుడు మిస్ అవడానికి వీల్లేదు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనం మిస్ అవుతాం.
16 వచనంలో అంటాడు, మన శరీరం దేనిని వాంఛిస్తుందో, మన కళ్ళు దేనిని చూడాలని ఊళ్ళు ఊరుతున్నాయో, దేనిని సంపాదించాలని ప్రజలు కష్టపడుతున్నారో, వాటి విషయంలో యోహాను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ తండ్రి వల్ల పుట్టినవి కాదు, అన్ని లోక సంబంధమైనవే అన్నాడు. 16 వచనం అదే కదా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. బంగారం కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం జనాలు పరుగులెడుతూ ఉన్నారు. అవి లోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కాదు. అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. 17వ వచనం, క్రీస్తు రాకడ కారణంగా 8వ వచనంలో చెప్పినట్టుగా, చెప్పిన చీకటిలాగానే లోకము దాని ఆశయు గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించుటకు ఆయనతో నిరంతరం సహవాసము స్థాపించడానికి మార్గం తెరవబడింది. ఆ మార్గంలోనికి మీరు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అంతే కదా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్త ప్రకారము జరిగించువాడు నిరంతరము నిలిచెను. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని జరిగించడానికి నిలబడాలి. మన చిత్తం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన మాదిరి చూపించి వెళ్ళాడు. ఆయన చిత్తమును నెరవేర్చడానికి మనము ఒక అడుగు ముందుకు వేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 అందుకొరకు మనం దేనిని వదిలేయాలి చెప్పండి? లోకం, లోక ఆశ, నేత్రాశ, జీవపు డంబం, శరీరాశ, శరీర కోరికలు చంపాలి. ప్రతి ఒక్కరూ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరమును ఆత్మనకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయు నిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. అమ్మ, మీకు అర్థమైందా? నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనం ఎలా నడవాలి తల్లి చెప్పండి? ఆత్మానుసారంగా. ఆత్మానుసారంగా నడిస్తే దేనిని నెరవేర్చం మనం? శరీరేచ్ఛ. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. ఎప్పుడు? ఆత్మానుసారంగా నడిస్తే. ఆత్మానుసారంగా నడిస్తే, ఆత్మ ద్వారా నడిస్తే, పరిశుద్ధాత్మ ద్వారా నడిస్తే, పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయన చెప్పిన అడుగుజాడలలో నడిస్తే, లోకము శరీరము మనం లాగిన లోబడకుండా మనం నడిచి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటమే. శరీరం అంటది కాసేపు పడుకో, ఆత్మ అంటది 10 గంటలకే ఆరాధనలే, తొందరగా పనులు చేయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజంతా ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయి అని ఆత్మ చెబుతూ ఉంటే, శరీరం కాసేపు పడుకుందాం, లేకపోతే ఈ సీరియల్ చూసిన తర్వాత మరలా ప్రార్థన చేద్దాం, లేదా పక్కింటికి వెళ్ళి కాసేపు పిచ్చాపాటి వేసి వచ్చి ప్రార్థన చేద్దాం, శరీరం అలాగ తీసుకెళ్తుంది.
లేకపోతే బాబా ఇంకొక పని ఉందా చేద్దాం అని. దేవుని బిడలారా, ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటమే. ఆ పోరాటంలో మనం జయించాలి అంటే 119వ కీర్తన 9, 10, 11 వచనాలు ఒక్కసారి చూడండి. గలతీ పత్రిక అలాగే ఉంచండి. 119వ కీర్తన 9, 10, 11 వచనాలు. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మకు శరీరానికి పోరాటం జరిగినప్పుడు ఆ పోరాటంలో విజయం పొందాలంటే, ఆ పోరాటంలో గొప్పవారిగా అవ్వాలంటే, ఆ పోరాటంలో మనం జయం పొందాలంటే మనం చేయవలసింది దేవుని వాక్యమును చదవడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. మనం విజయం పొందుతాం. శరీరమో లాగుతూ ఉంది, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది అది. కానీ మీరు ప్రార్థన చేస్తే కనుక విజయం మీ వెంట వస్తుంది. ప్రార్థన చేస్తే కనుక జయం మీ వెంట వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతున్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా దేవుని వాక్యాన్ని పఠించండి, ప్రార్థన చేయండి, విజయం మీద అవుతుంది. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. నీవే స్తోత్రమును అందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులు నా పెదవులతో వివరిస్తాను. సర్వ సంపదలు దొరుకుతాయి. దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తాను. నీ ఆజ్ఞలను జ్ఞానిస్తాను. నీ త్రోవలు మన్నించేదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను. నీ వాక్యమును నేను మరువక. అమ్మా, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, విజయం మందే. ప్రార్థన చేయండి, విజయం మందే. హల్లెలూయా. 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 విజయము మనదే. ఆమేన్. శరీరం ఎంత లాగనివ్వండి, లోకం ఎంత లాగనివ్వండి, విజయం మందే. కారణం మనం దేవుని కట్టడలు, విధులు, న్యాయ విధులు మనము అనుసరిస్తాం. 23వ వచనం గలతీ 5:23. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు. హల్లెలూయా. హల్లెలూయా. శరీరము సిలువ వేయాలి. గలతీ విశ్వాసులు ఆధ్యాత్మికమైన వైరంతో జీవిస్తున్నారు. ఇలాంటి బలమైన ఇచ్చలు ఉండడం వలన వారు విశ్వాసములో ఇష్టపూర్వకంగా ఆత్మానుసారంగా నడుచుకోవడం అవసరం. శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండడానికి ఇదొకటే మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ నడిపింపునకు నిదర్శనమే ఆత్మఫలం. ఆత్మఫలములు కలిగి మనం ఉన్నప్పుడు శరీరేచ్ఛలు మనం ఎప్పుడు కూడా పాటించం. శరీరేచ్ఛల జోలికి వెళ్ళం. విజయం మనదవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇంకొక రిఫరెన్స్ మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక ముందుకు వెళ్ళండి, పేజీ తిరగేయండి. 2వ అధ్యాయం 2-3 వచనాలు గట్టిగా చదవమ్మా. మీరు వాటిని చేయుచు
వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మన దేవుడు మనల్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయనతో కూడా బ్రతికించేశాడు. గట్టిగా ఏం చేశాడమ్మా? ఆయనతో కూడా బ్రతికించాడు. ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయనతో పాటు లేపాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా? మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. వాయుమండల సంబంధం అంటే సైతాను. వాయుమండల సంబంధమైనటువంటి సైతానుతో సంబంధము కలిగి వాడు ఎలా నడిపిస్తే అలా నడిపించబడి లోకము దాని ఆశల వెంట పరుగులెట్టి ఆ ప్రపంచపు ధర్మం చొప్పున మనం కొనసాగించాం. అయితే ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, మనం చేయవలసింది వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఏమంటాడు? వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకున్నాం. మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యాం. దైవోగ్రత అంటే ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యాం. ఎలాగా? వాయుమండల అధిపతిని మనం అనుసరించి, అంటే సైతానును వెంబడించి, సైతాన్ చెప్పిన మాట విని, అపవాది చెప్పిన మాట విని, అపవాది ఏం చెప్తే అది చేసి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా పడున్నప్పుడు ఆ పడిన స్థితి నుండి నా యేసయ్య ఆయనతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ గలతీ పత్రికకు వెళ్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 అలాగే 17వ వచనము మనం చదువుదాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరమానవుగాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఆమేన్. శ్రద్ధగా వినండి. సిలువయందు తప్ప దేని యందు అతిశయపడకూడదని చెప్తున్నాడు. ఆమేన్. దేని యందు? మన అతిశయం ఎవరు? అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి ఏం రాస్తున్నాడు? మన అతిశయం ఎవరు? మాట్లాడండి. యేసుక్రీస్తు. సిలువ. అతిశయం అంటే ఏంటి? గర్వపడడం. దేన్ని బట్టి గర్వపడాలి మీరు? సిలువని బట్టి గర్వపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను చూస్తున్నారా? లేకపోతే అందాన్ని చూస్తున్నారా? లేకపోతే అంతస్తులు చూస్తున్నారా? ఆస్తులు చూస్తున్నారా? ఐశ్వర్యాలు చూస్తున్నారా? బడాబాబులను చూస్తున్నారా? పెద్ద పెద్ద చర్చెస్ని చూస్తున్నారా? ఏసీ చర్చెస్ని చూస్తున్నారా? లేకపోతే ఏసీ కారులో పెద్ద షూట్ వేసుకుని పెద్ద కారులో వచ్చే ఫాస్ట్ గాలను చూస్తున్నారా? ఎవరిని బట్టి మీకు అతిశయం? గలతీ పత్రికలో రాయబడిన మాట, మనం అతిశయించవలసినది సిలువను బట్టి. అందరు ఇక్కడే ఉంటే స్తోత్రం చెప్పండి. మనం అతిశయించవలసింది సిలువ. ఆమేన్, హల్లెలూయా. శ్రమపడి వారిని
నిందలు అవమానాలు భరించుకునే వారిని, దేవుని కొరకు బ్రతికే వారిని చూడట్లేదు ఇప్పుడు. 2 కొరింథీ 4:4 చదవమ్మా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తాం. దేవుని కార్యాలు చూడకుండా అపవాది గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే కార్యాలు, మహత్ కార్యాలు, మహోపకార్యాలు చూడకుండా గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది యుగ సంబంధమైన దేవత. ఈరోజు మనం చిలువ వైపు చూడనట్లా, దేవుని దగ్గరికి వచ్చే మోకాలు లేనట్లా, లోకం లాగుతుంది, శరీరం లాగుతుంది, పనుల కొరకు, డబ్బు కొరకు, ఆస్తి కొరకు, ఐశ్వర్యం కొరకు వెంపర్లాడుతున్నారు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వట్లేదు. దేవుని ప్రజలారా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని ఒక పెద్ద కేకేశాడు గుడ్డివాడు. అతను శరీర సంబంధమైన గుడ్డివాడు, మనం ఆత్మ సంబంధమైన గుడ్డివారిగా ఉండి మనోనేత్రాలకు దేవత, ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. మనం కనులుండి చూడలేకపోతున్నాము. అక్కడ గుడ్డివాడు కళ్ళు లేక యేసయ్యను చూశాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని ఆ శబ్దాలు విని, అడుగుల శబ్దాలు విని, ఆ వినికిడి విని, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని ఒక పెద్ద కేకేశాడు. అనేకులు అక్కడ ఉన్నవారు అన్నారు, మౌనంగా ఉండు నాయనా, మౌనంగా ఉండు, అలాగే అరవద్దు అంటే మరీ గట్టిగా బిగ్గరగా కేకలు వేశాడు. తనకు కావాల్సింది స్వస్థత, తనకు కావాల్సింది చూపు కావాలా, అందుకని బిగ్గరగా కేక వేశాడు. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తుంది అపవాది. శరీర సంబంధమైన గుడ్డితనంతో ఆ వ్యక్తి పక్కన పడి ఉన్నాడు. ఈరోజు ఆ వ్యక్తిలాగా నువ్వు కేకలు వేయగలగాలి. ఎవరి మనోనేత్రాలు మూసివేయబడ్డాయో, ఎవరి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత కనబడకుండా చేసేసిందో, వాళ్ళ మనోనేత్రాలు యేసు నామమున తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క స్వస్థత కావాలని కోరుకున్నారంట. వెంటనే యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. యేసు ప్రభు కరుణించాడు. వాళ్ళలో ఉన్న పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపపడి స్వస్థత కొరకు అడిగారు. వెంటనే వారి పాపములన్నీ తొలగించబడ్డాయి. వారు కుష్టి పోయింది, స్వస్థత పొందుకొని వెళ్ళారు. దేవుని జనాంగమా, ఇంకొక మాట చెబుతాను. దావీదు పాపము చేసిన తరువాత, ఆ మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన తరువాత, గుడ్డివాడిగా ఉండక ఆ మనోనేత్రాలు కలిగిన గుడ్డితనాన్ని తొలగించుకోవడానికి దేవుని వాక్యము కొరకై, దేవుని సహవాసము కొరకై, స్థిరమైన బుద్ధి జ్ఞానములు మనసు కొరకై 51వ కీర్తనలో పశ్చాత్తాపముతో, ఆ మాట చదవండి, ప్రార్థన చేద్దాం. 51వ కీర్తన 5వ వచనం 10వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు, 10వ వచనం కదమ్మా,
దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనములుగా దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కేక వేస్తున్నాడు, ఏమన్నా తెలుసా? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. హల్లెలూయా. అపోస్తులైన పౌలు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి శరీరమునకు లోనగు నన్ను ఎవడు విడిపించగలడు అని ఆయన అక్కడ కేక వేశాడు. ఇక్కడ దావీదు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపపడుట కొరకై, ప్రార్థన చేయడం కొరకై, యేసయ్యకు దేవునికి సమీపముగా ఉండడం కొరకై స్థిరమైన బుద్ధి మనసు నాకు పుట్టించు అని కేకలు వేశాడు. ముగిస్తున్నాను బిడ్డలారా. లోకా శువార్తలకు వెళ్తే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఒక పెద్ద కేక, చిన్న కుమారుడు కేక. ఎటువంటి కేక తెలుసా? తండ్రి, పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపము చేశాను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడండి ఆయన? పరలోకానికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, దయతో నన్ను క్షమించు. చిన్న కుమారుని కేక. శరీర సంబంధమైన వాటి కొరకు పరిగెట్టాడు, ప్రకృతి సంబంధమైన వాటి కొరకు పరిగెట్టాడు, స్నేహితులు కావాలని పరిగెట్టాడు. స్నేహితులు తనను డబ్బున్నంత వరకు ప్రేమించి వదిలేసిన తర్వాత అతనికి బుద్ధి వచ్చి తండ్రి దగ్గర అడుగుతున్నాడు, తండ్రి, పరలోకానికి నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారు చివరిగా గొల్గతా కొండపైన ఒక గొప్ప కేక వేశాడు. ఏమన్నా తెలుసా? సమాప్తమాయెను. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి ఏ పని అయితే భూమి మీదకి అప్పగించి పంపించాడో ఆ పని పూర్తి చేయబడిన తర్వాత సమస్తము పూర్తి అయ్యింది అని సిలువలో ఒక పెద్ద కేక వేశాడు. అన్నింటికి జవాబు అదే. అన్నిటికీ జవాబు అదే. సమాప్తమైనది అని కలువరి సిలువలో ఆయన పలికిన మాట, ఆయన వేసిన కేక అన్నిటికీ సంబంధమైనది అదే. ఏంటి అన్నిటికీ సంబంధమైంది? భూమి మీద మనం వేయుచున్న ప్రతి కేకలకు సమాప్తం ఆయన సిలువలో చెప్పిన కేక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో కేకలు, ఉదయం లేవగానే సాయంత్రం అయ్యే వరకు ఏయో కేకలు, పిచ్చి కేకలు, పనికిరాని కేకలు, సమాధానం లేని పరిస్థితి, మానసిక ఒత్తిళ్ళు, అప్పులు, సమస్యలు, ఎన్నో బాధలు. గందరగోళం, పిచ్చి పట్టినట్టు ప్రవర్తనలు. ఎవరైనా మాట్లాడితే అది కూడా సరిగ్గా వినడానికి కూడా ఇష్టం లేని పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణమైనయో తెలుసా? ఆర్థికపరమైనటువంటి భారం, ఏదో తెలియని వెలితి, పిచ్చ కేకలు, అనవసరమైన మానసిక ఒత్తిళ్ళు. ఈ అన్ని కేకలకు సమాధానం సమాప్తమైంది. హల్లెలూయా. హల్లెలూయా. సమాప్తమైంది. అది యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యం. శరీరం నిన్ను లాగుతుందేమో, లోకము నిన్ను లాగుతుందేమో. లోకములో ఉన్నదంతా పెంటే,
లోకములో ఉన్నదంతా పెంటే, అది మన మీద వేసుకోకూడదు, మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు. మనం ప్రభు కొరకు నిలబడాలి. మన అతిశయం ప్రభువే, మన అతిశయం ప్రభువే, మన అతిశయం సిలువే, మన అతిశయం సిలువే. మన అతిశయం అందమును బట్టి కాదు, మన అతిశయము గౌరవింపదగిన వారు చుట్టూ ఉన్న వారిని బట్టి కాదు, మన అతిశయం బడాబాబులను బట్టి కాదు, మన అతిశయం రాజకీయ నాయకులను బట్టి కాదు, మన అతిశయం మనకున్నటువంటి బట్టలు, నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు బట్టి కాదు, మన అతిశయం దేవునిని బట్టి, మన అతిశయం సిలువను బట్టి. మనం గర్వంగా ఉండవలసినది సిలువను బట్టి. హల్లెలూయా. నీవు కాలర్ ఎగరేయవలసింది సిలువను బట్టే. లోకము దాని ఆశలు, చెప్పండి, పూర్తి చేయండి. లోకము దాని ఆశలు, లోకము దాని ఆశలు దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన ఎన్నటికీ గతించడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, శక్తిమంతుడిగా ఉన్నాడు, నమ్మదగిన వాడిగా ఉన్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, నేను చేసిన పాపం, దయతో నన్ను క్షమించు అని కృతజ్ఞత గలవాడై దేవునిని స్తుతిస్తున్నాడు. అయ్యో, నేను దేవునికి, పరలోకానికి, నీకు ఎదురు పాపం చేశాను, క్షమించయ్యా అని అడిగాడు. ఈరోజు మీరు ఆ మాట చెప్పగలరా? ఈరోజు ఆ మాట మీరు చెప్పగలరా? వాళ్ళు వేసిన కేకలు మీరు వేయగలరా? దావీదు కుమారుడా, నన్ను కరుణించని గుడ్డివాడు కేక వేసినట్టు వేయగలరా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి పరలోకానికి, తండ్రి నీకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, దేవుని దగ్గర అడగగలరా? కేక వేయగలరా? లేచి నిలబడండి. అలాగ అడగగలిగిన వారు స్పష్టంగా నోరు తెరిచి ప్రభువుని అడగండి, ప్రభువుని అడగండి, చేతులు పైకెత్తి అడగండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను, నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను, నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను. హల్లెలూయా.